చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏంటి మీది ఏంటి లవ్ మ్యారేజా శ్రవణ్ గారు? లవ్ మ్యారేజ్ ఏం కాదండి, కాకపోతే మా పెద్దలు చూసినటువంటిదే. ఏంటి అంతసేపు ఆగి 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 ఆగేమనలే. అంటే నేను ఏం చెప్పాలా అని అంటే, ఇనిషియల్గా ఆవిడ ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పుకునేటట్టు, అంటే పెళ్లి చూపులు అయినాక ఒప్పుకోవాలని లేదు కదా. ఒప్పుకోకపోతే ఒప్పుకునే ప్రయత్నం చేసినాం అంతే. బలవంతంగా ఒప్పించారా? కానీ పెళ్ళైన తర్వాత అడిగారా ఎందుకు ఒప్పుకోలేదు? డెఫినెట్గా అడుగుతాం కదా మనం, అబ్బాయిలో తగ్గుతాం అసలుకి. మనకు తెలుసు కదా మన దగ్గర ఏం వీక్నెస్ ఉందని. మనం ఎట్లున్నామో మనకు తెలిసినప్పుడు ఎందుకు. మీరు కొంచెం కలర్ తక్కువ కానీ ఏం మీకు సూపర్, మీరు మంచి ఫోటోజెనిక్ ఫేస్. ఐ డోంట్ నో, దట్ ఈస్ వాట్ యువర్ పర్సెప్షన్. ఇట్ షుడ్ నాట్ బి అందరికీ అదే ఉండాలని కదా. బుద్ధిమంతుడు, బొట్టు పెట్టుకుంటారు, బూతులు రావు. బూతులు వచ్చు, చాలా వచ్చు, కానీ మాట్లాడు. నేను ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ వాట్ టు టాక్, వాట్ నాట్. నాకు సంస్కృతం, ఎటువంటి సంస్కృతం వచ్చు అంటే చెవులకి రక్తం రాపియగలుగుతాను, కాబట్టి వచ్చి కానీ మాట్లాడడం అది మన సభ్యత అంతే. మేము నల్లగొండలో పుట్టిన వాళ్ళం అండి. మేము ఎల్లారెడ్డిగూడెం నల్లగొండలో పుట్టినోడిని, అక్కడ పెరిగినోడిని. మాకు తెలంగాణ గడ్డల పుట్టిన వాళ్ళం. మాకు బూతులు ఎందుకు వస్తాయి, కానీ మాట్లాడడం ఎందుకు? సభ్యత, సంస్కారం, కాంటెక్స్ట్ అంటే. చదువు నేర్పించింది అది మా నాన్న నేర్పిండు, మా సభ్యత నేర్పింది. నేను పూర్వాశ్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో పనిచేసిన, విద్యార్థి పరిషత్లో పనిచేసిన. సో మై అప్బ్రింగింగ్ ఆర్ మై సోషల్, అంటారు కదా సమాజ రాపిడిలో మారును మనిషిని అని చెప్పి, అనుభవాల రాపిడిలో మారును మనిషి. సో మేడం ఏం చేస్తుంటారు? షీఈ్ ఏ ప్రొఫెసర్ ఇన్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. షీఈ్ నౌ ఏ డైరెక్టర్ ఫర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. తను ప్లాన్ బ్రీడింగ్ డిపార్ట్మెంట్, అండ్ నౌ షీఈ్ ఐ థింక్ ప్లానింగ్, మానిటరింగ్ దానికి డైరెక్టర్. మీకన్నా బిజీ అయితే మేడం? షీఈ్ ఆల్వేస్ బిజీ. అంతే కదా మరి, న్యాచురల్లీ. ఉన్నారంటే న్యాచురల్లీ. సో కిడ్స్ అండి? నాకు 2 పిల్లలండి. బాబు మృణాల్ అని, వాడు ఈ వర్క్డ్ ఫర్ యాక్సెంచర్, ఈ వర్క్డ్ ఫర్ మన వాట్ ఇస్ దట్ కంపెనీ, హెక్సావేర్ టెక్నాలజీస్. ఓకే, దాంట్లో పనిచేసినాడు. దెన్ తర్వాత ఇప్పుడు అందరికి ఇప్పుడు ఇవాళ రేపు స్టార్టప్ అని పడ్డది. అవునండి, ఎవ్రీబడి సేస్ ఐ వాంట్ టు డూ సమ్ స్టార్టప్. అవును. సో వాడు వచ్చేసినాడు, వచ్చి రిజైన్ చేసి, మచ్ అగేన్స్ట్ మై ఇంట్రెస్ట్, ఓకే, రిజైన్ చేసి వచ్చి ఏదో హీఈస్ నౌ టాయింగ్ విత్ లాడ్ ఆఫ్ ఐడియాస్. ఈ బయోఫ్యూయల్, తర్వాత ఆల్టర్నేట్ ఎనర్జీ సిస్టమ్స్, దీంట్లో ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. మ్యారేజ్ అయిందా? లేదండి, వాడు ఏదో బ్యాచ్లర్, పెళ్లి చేయాలా. పాప షీఈ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఇన్ సెయింట్ ఫ్రాన్సిస్, సైకాలజీ చదువుతుంది. షీఈ్ అ సైకాలజీ స్టూడెంట్. సూపర్. సో ఫ్యామిలీ కూడా మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటుంది. దేర్ ఇస్ నో ఆప్షన్ లెఫ్ట్ ఇక. సో టైం కేటాయించడం కొంచెం తక్కువ. అంటే ఇది అన్ప్రిడిక్టబుల్ వరల్డ్ కదా. ఎప్పుడు ఎక్కడ ఇష్యూ అయితే అక్కడికి వెళ్ళాలి. మన టైం మనది కాదు. రేపు ఫ్యామిలీతో ఒకటి అనుకుంటాం, కానీ పార్టీ ఒకటి చెప్పొచ్చు, ఇంకేదో చెప్పొచ్చు. ఇప్పుడు ఇవాళ నేను ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ మీకు 12 కన్నా నేను, ఇట్ వాస్ పోస్ట్పోన్ టు 12:30. వీ ఎండెడ్ అప్ స్టార్టింగ్ ఎట్ 1 o'clock. అవును. నేను నా ఐడియా ఏముండే అంటే 12 to 1 అయిపోతే 1 o'clock ఫీ రియంబర్స్మెంట్ ధర్నా జరుగుతుంది, ధర్నాకి వెళ్తా అనుకున్నా, అయిపోయింది. ఇంకేదో అట్లా అన్ప్రిడిక్టబుల్. ఇది పాలిటిక్స్ ఇస్ ఎ వెరీ థ్యాంక్లెస్ అన్ప్రిడిక్టబుల్ టాస్క్. ఇది ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎట్లా జరుగుతుందో తెలియదు. ఇది బట్ చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి. నేను చెప్పే కదా, అందుకే అంటున్నా, మీరు డోంట్ ఎక్స్పెక్ట్ ఎ రిటర్న్ ఫ్రమ్ ఇట్, నెంబర్ 1. నెంబర్ 2, మన వల్ల 10 మంది జీవితాల్లో వెలుగులు వస్తే ఇట్స్ హ్యాపీనెస్. బట్ అన్ఫార్చునేట్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డిటరేషన్ అయింది పాలిటిక్స్ కూడా. ఒకప్పుడు మీరు రాజకీయ నాయకులను చూస్తే బాగా చదువుకున్న వాళ్ళు, అడ్వకేట్స్, బాగా క్వాలిఫైడ్ పీపుల్, తర్వాత లేదు సోషల్ ఉద్యమాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు, సామాజిక ఉద్యమాలకు వచ్చిన వాళ్ళు, ఇట్లా ఉండేవాళ్ళు. ఇప్పుడేంది, బాగా డబ్బు ఉన్న బిల్డర్లు, కాంట్రాక్టర్లు, ఇరిగేషన్ కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ దందాలు చేసేటోళ్ళు, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు నడిపేటోళ్ళు. నౌ దే ఆర్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్, విచ్ ఇస్ వెరీ డేంజరస్ టు ఇండియన్ డెమోక్రసీ. సో చెప్పండి, ఏంటి రాజకీయం కాకుండా మీ వేరే వ్యాపకాలు అంటే? ఏం లేవు. అదే
ఏం లేవు నాకు. నో బిజినెస్. సరే ఏదో పొట్ట గడవాలి కదా మాది కూడా. Okay. బట్ నేను 2007లో నేను 7-8లో వెన్ ఐ లెఫ్ట్ మై జాబ్ ఐ వాజ్ వన్ ఆఫ్ దోస్ టాప్ నాచ్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్స్ ఆఫ్ ద స్టేట్. 3 లక్షల రూపాయల నెల జీతం తీసుకునే ఒక హై ప్రొఫైల్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ అండ్ విత్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. చదువుకున్నవాడిని అప్పటికే PhD, డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్. సో తర్వాత ఒక ఫుల్ టైం వర్కర్గా పనిచేశాను. అందుకే చాలామంది మీరు తిడుతుంటారు పార్టీలు మారుతున్నట్టు. ఏడున్నా ఫుల్ టైం వర్కర్గానే పనిచేశాను నేను. మీకు పూర్తి సమయ కార్యకర్త అంటే కమ్యూనిస్ట్లో ఉంటారు, అట్లా రాడికల్స్ నక్సల్స్లో ఉంటారు, లేకపోతే RSSలో ఉంటారు. అటు RSU కానీ RSS కానీ అట్లా ఫుల్ టైం వర్కర్గా పనిచేశాను. నెవర్ మళ్ళా వ్యాపారాలు. వాట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ శ్రవణ్? నడవాలి కదా. నా ఇన్వెస్ట్మెంట్ ఏంటి పాలిటిక్స్లో? నేనే బాగా డబ్బున్నటువంటి రాజకీయాల్లో 4 ఉంటాయి: కులం, ధనం, అంటే నేను ఎప్పుడు అంటుంటా కాస్టిజం, కమర్షియలిజం, క్రిమినలిజం, కమ్యూనలిజం అని. ఇట్లా నా పెట్టుబడి ఏంటి? నా మైండ్, నా నాలెడ్జ్, నాకు భగవంతుడు ఇచ్చినటువంటి, మా అమ్మ నాయన ఇచ్చినటువంటి ఒక సోషల్ థింకింగ్ని నేను నిరంతరం పెట్టుబడి పెట్టాను. రాజకీయాల్లో వీటన్నిటికన్నా మించి కావాల్సింది అదృష్టం. దాన్ని మించిన పెట్టుబడి డబ్బు కావచ్చు, అదృష్టం కావచ్చు, లేకపోతే కులబలం కావచ్చు, ఇంకేదో కావచ్చు. మన దగ్గర లేని దాని గురించి మనం ఏం చేస్తాం? మన దగ్గర ఉన్నదాన్ని కాంట్రిబ్యూట్ చేద్దాం. ఫస్ట్ టైం నా దగ్గర అదృష్టం అయ్యేవాడు ఉంటాడు కాదు. 5 సార్లు ఎమ్మెల్యే అయినా మినిస్ట్రీ లేని వాళ్ళని చూసాము. 20 సంవత్సరాల నుంచి ఎటు పని. చిరంజీవి గారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏం తక్కువ ఉండే ఆయనకు? ఏం తక్కువ ఉండే? సరే కొంత ఆయన అద్భుతమైన స్టార్, క్యారెక్టర్ గొప్పది, యూత్ పిచ్చ క్రేజ్ కదా ఆయనకు. ఇప్పుడు ఒకసారి వయసు పెరిగి ఇంకేమైనా తగ్గిందేమో నాకు తెలియదు. కూడా అదే ఉంది. ఆయన ఏడికి పోతే ఆడ ఇట్లా నిలబడితే 1000 మంది జనాలు వచ్చే పరిస్థితి కదా. మరి ఎందుకు ఓడిపోయిండు? టైం, అంతే. టైం, డెస్టినీ ఏదో ఉంటాయి. సరే వి డోంట్ వాంట్ గెట్ ఇన్ టు వై హి లాస్ట్. సో ఇట్స్ ఆల్ అబౌట్ మన దగ్గర ఏముందో దాన్ని కాంట్రిబ్యూట్ చేశాను. వ్యాపకాలు లేవు, వ్యాపారాలు లేవు, సస్టైనబిలిటీ. బట్ ఎప్పుడు ఇట్లా లేను, ఎవరి దగ్గర నేను ఇట్లా లేను, ఇట్లా లేను, ఇట్లున్నా అంతే. సో సినిమాలకు వెళ్ళటం తక్కువ పోయింది ఈ మధ్య. లేదు, పోయింది. లాస్ట్ అంటే ఒకప్పుడు పోయేవాళ్ళం, బట్ ఇప్పుడు టైం ఎప్పుడు ఏదో హాలిడేస్కి ఎటైనా వెళ్తారు పిల్లలతో? పోయినాయి, అన్నీ పోయినాయి. నేను నా లైఫ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంజస్టిస్ ఇస్ ఐ థింక్ when I reflect as you are reaching to certain destinations in life, అనిపిస్తుంది కదా ఒకటి, I couldn't really spend much time with family అనిపిస్తుంది. అంతే. పోలేదు, ట్రావెల్ చేయలేదు, తక్కువ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.